ఒకప్పుడు మంచుతో కప్పుకున్న సిమ్లా నగరంలో చేతన్ సాయి మరియు చెల్లి మోహితా సాయి ఆనందంగా ఆడుకుంటూ గడిపారు. చల్లని గాలి వారి ముఖం మీద వీస్తూ నవ్వులు ఆగకుండా ఉన్నాయి. ఇంటికి వచ్చాక చేతన్ ఒక్కసారిగా వణుకుతూ తలనొప్పి, జ్వరం మరియు రెస్ట్లెస్గా మారాడు. మోహిత వెంటనే థర్మోమీటర్ తీసి చెక్ చేసింది. జ్వరం ఎక్కువగా ఉంది. ఆమె చల్లని స్పాంజ్తో తల తుడుస్తూ అన్నను ఓదార్చింది. అప్పుడు టేబుల్ మీద ఉన్న హోమియోపతి కిట్ మెరుస్తూ మాయాకాంతులతో వెలిగింది. కిట్ నుంచి ఒక ఏంజల్ లటిక్షా బయటకు వచ్చి చేతన్ మరియు మోహిత చేతులు పట్టుకొని ఆకాశంలో లేపింది. రంగుల కాంతుల్లో తేలుతూ వారు ఒక అద్భుతమైన ద్వీపానికి చేరుకున్నారు, అంటే ఎకోనైట్ ఐలాండ్. అక్కడ పెద్ద నీలి పూలతో మెరుస్తూ ఉన్న ఎకోనైట్ చెట్టు కనిపించింది. చేతన్ వణుకుతూ చల్లని నీరు ఎక్కువగా తాగడానికి అడిగాడు. రెస్ట్లెస్గా మారాడు. ఆ ఏంజల్ ఒక చిన్న వైల్ తీసి చూపించి చేతన్ దానిని తాగగానే ఒక్కసారిగా శరీరం ప్రశాంతమయ్యింది. వణుకుపోయింది. ముఖంలో నవ్వు తిరిగి వచ్చింది. ఆయన తర్వాత చేతన్ ఆనందంగా మోహితాతో ఆడుతూ ఆరోగ్యంగా మారాడు. చివరి క్షణంలో చేతన్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. తన మంచం మీద ఉన్నాడు. పక్కనే మోహిత చల్లని స్పాంజ్తో ఉన్నది. చేతన్ నవ్వుతూ అన్నాడు, మోహిత, నేను ఒక మాయాకల చూసా. ఆ ఏంజల్ నిజంగానే వచ్చిందేమో? మోహిత ఆశ్చర్యంగా నవ్వింది.